మరి కాసేపట్లో సిట్ విచారణకు వెళ్లనున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి ఉన్నారు. మనీ ట్రాన్స్ఫర్ తో పాటు లిక్కర్ పాలసీ రూపకల్పనపై ఆయన్ను సిట్ ప్రశ్నించనుంది. తమ హయాంలో మద్యం స్కామే జరగలేదని, కావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని నారాయణస్వామి మండిపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డికి 7 గంటల పాటు విచారించి సిట్ అరెస్ట్ చేసింది. అయితే నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకి తరలించారు. మరి కాసేపట్లో సిట్ విచారణకు వెళ్లనున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. వైసీపీ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి ఉన్నారు. మనీ ట్రాన్స్ఫర్ తో పాటు లిక్కర్ పాలసీ రూపకల్పనపై ఆయన్ను సిట్ ప్రశ్నించనుంది. తమ హయాంలో మద్యం స్కామే జరగలేదని, కావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని నారాయణస్వామి చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, స్పందన, ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు ఇంకా సృష్టిస్తోంది. అది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వేల కోట్ల రూపాయల మద్యం ద్వారా అక్రమంగా ఆర్జించారని వైసీపీ నేతలపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారిస్తోంది. అయితే ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే శనివారం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది కూడా త్వరలో తేల్చేందుకు సిట్ నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. ఛార్జ్ షీట్ లో సంచలన అంశాలు వెలుగులోకి పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మొన్న ఏదైతే అరెస్ట్ చేసినటువంటి ఎంపీ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని ఇప్పటి వరకు ఈ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఇంకా దాదాపు 40 మంది పైన ఈ కేసులో, ఈ స్కామ్ లో నిందితులు ఉన్నారని చెప్పి కూడా సిట్ ఆరోపించింది. అయితే ఈ నేపథ్యంలో ఈ మరొక మాజీ మంత్రి, ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని ఈ విచారణకు రావాలని చెప్పి కూడా సిట్ నోటీసులు ఆయనకు జారీ చేసింది గత శనివారం. అయితే ఈ రోజు ఆయన మరికొన్ని గంటల్లో ఆయన సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే నారాయణ స్వామి మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరికి కనిపించట్లేదు. అయితే ఈ రోజు మాత్రం ఆయన సిట్ విచారణకు విజయవాడ ఏసీబీ ఆఫీస్ కి అయితే రాబోతున్నారు. సిట్ అధికారుల ఎదుట విచారణకు ఆయన ఎదుర్కోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన జగన్ హయాంలో డిప్యూటీ సీఎం గా ఉంటూ ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ నేపథ్యంలో మంత్రికి తెలియకుండా ఏదైతే ఈ కుంభకోణం జరిగిందని చెప్పి మరోవైపు సిట్ తేల్చినట్లు తెలుస్తోంది. ఇదొక విశేషం అని చెప్పుకోవాలి. మొత్తం కుంభకోణంలో ఆయన ప్రమేయం లేదని చెప్పి కూడా సిట్ తేల్చేయడం ఒక విశేషంగా భావించాల్సి ఉంటుంది. ఒక మంత్రికి తెలియకుండా ఇంతటి కుంభకోణం జరిగిందా అన్నది కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు. అయితే సిట్ దర్యాప్తులో తప్పిదాలు చోటు చేసుకున్నాయా అంటే, లేకుంటే మంత్రికి తెలియకుండా ఆయనను డమ్మీ చేసి ఇంతటి కుంభకోణానికి పాల్పడి ఉండాలి అనేది సిట్ అనుమానంగా భావిస్తోంది. అయితే నారాయణ స్వామి సైతం ఓ సీనియర్ వైసీపీ నాయకుడు, ఆయన విషయంలో కూటమి ప్రభుత్వం ఉపేక్షించే ఛాన్స్ లేదని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆయనకు తెలియకుండానే హైదరాబాద్ వేదికగా మద్యం కుంభకోణానికి ప్లాన్ చేసినట్లుగా తాజాగా సిట్ తేల్చింది. ఈ రోజు కేవలం నారాయణ స్వామిని ఒక సాక్షిగానే పిలిచారా, లేకపోతే నిందితునిగా పిలిచారా అన్నది ఒక క్లారిటీ రావాల్సినటువంటి ఉంది. ప్రస్తుతం సిట్ దృష్టిలో మాత్రం నారాయణ స్వామి ఒక సాక్షిగానే ఈ రోజు విచారణకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ విధంగానే భావించే సిట్ నారాయణ స్వామిని సాక్షిగానే ఈ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర లేదని క్లీన్ చిట్ కూడా ఇచ్చినట్లు సమాచారం వస్తోంది. వైసీపీ హయాంలో మంత్రులు డమ్మీలు అన్న ఆరోపణలు కూడా ఉండేవి. తమ శాఖల పట్ల కనీస అవగాహన ఉండేది కాదన్నది విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఓ మంత్రికి తెలియకుండా ఎంత జరిగిందా, ఇంతకీ మంత్రి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మద్యం కుంభకోణం కేసులో నారాయణ స్వామి పేరు వినిపించలేదు. అయితే ఇప్పుడు కేవలం ఆయనను సాక్షిగానే పిలుస్తున్నట్లు సమాచారం ఉంది. అప్పట్లో నారాయణ స్వామికి చెప్పకుండా, చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు అదే తమ నాయకుడికి సేఫ్ జోన్ అయిందని చెప్పి కూడా నారాయణ స్వామి అనుచరులు బాహాటంగా చెప్తున్నారు. కనీసం ₹1 కూడా నారాయణ స్వామికి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన కమిషన్ అందలేదని చెప్పి కూడా సిట్ విచారణలో తేలినట్లు సమాచారం అందుతోంది. నారాయణ స్వామి పేరుకే ఎక్సైజ్ మంత్రిగా కానీ ఏ రోజు ఆయన రివ్యూలు నిర్వహించింది లేదు.
అని చెప్పి తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ముఖ్య పాత్రధారి అంటూ అప్పటి ముఖ్య నేత విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. డీల్ గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే సంబంధిత మంత్రికి తెలియకుండా ఈ డీల్ జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రతి నెల అంతిమ లబ్ధిదారుడికి భారీగా లబ్ధి చేకూరిందన్నది సిట్ విచారణలో తేలిందని చెప్తున్నారు. అప్పట్లో తల మొత్తం నెల పంచుకునేవారని చెప్పి సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే సంబంధిత మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామికి మాత్రం ఏ విషయం తెలియకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం అని చెప్పి సిట్ ఇక్కడ చెప్తోంది. అయితే జగన్ మంత్రివర్గంలో మంత్రులకు ఎలాంటి బాధ్యతలు ఉండేవి కావు. కనీసం తమ సొంత శాఖలపై కూడా రివ్యూలు జరిపే ఛాన్స్ కూడా ఉండేది కాదు. చివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలన్నా కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం రావాల్సిందేనన్నది విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో సంబంధిత మంత్రి పాత్ర లేకపోవడం అప్పటి మంత్రివర్గం పనితీరును తెలియజేస్తోందని చెప్పి కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఒక శాఖలో ఇంతటి భారీ కుంభకోణం జరిగితే సంబంధిత మంత్రికి ఎటువంటి సంబంధం లేకపోవడం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇదే తొలిసారి అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నారాయణ స్వామికి అదే ఇప్పుడు ఒక అదృష్టం అని చెప్పి కూడా వస్తున్నటువంటి మాటలు కూడా వస్తున్నాయి. మొత్తానికి నారాయణ స్వామి ఈ రోజు ఒక సాక్షిగా ఆయన విచారణకు ఎదుర్కోబోతున్నారా లేకపోతే నిందితుడిగా ఎదుర్కోబోతున్నారా అనేది మరికొన్ని గంటల్లో రామచంద్ర, ఈ కేసులో ఇప్పటికే సిట్ చాలా మందిని పలువురిని అరెస్ట్ చేసింది. A4 గా ఉన్న మిథున్ రెడ్డిని కూడా సిట్ విచారించింది. అయితే నారాయణ స్వామికి ఇప్పటి వరకు ఆయన పేరు వినిపించకపోయినా ఆయన్ని సిట్ విచారణకు పిలుస్తోంది కాబట్టి అంటే ఏంటి అంటే జగన్ ఆత్మీయుడిగానే నారాయణ స్వామిని టార్గెట్ చేశారనుకోవచ్చా? ఇంకా ఎంతమంది కేసులో ఉన్నారు? ఎవరెవరిని విచారించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే జగన్ కు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే OSD కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు. వీరు నలుగురు కూడా చాలా అత్యంత సన్నిహితంగా జగన్ తో మెలుగుతారు. ప్రతిరోజు కూడా జగన్ సీఎం గా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా జగన్ తో పాటు ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే ఇప్పుడు నారాయణ స్వామి కేవలం అప్పటి ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగానే ఆయన పని చేశారు కాబట్టి అసలు ఆయన పాత్ర ఏంటి, అసలు ఆయనకు ఎంతవరకు ఏం తెలుసు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అవన్నీ కూడా ఈ రోజు ఆ విచారణలో నారాయణ స్వామి దగ్గర నుంచి తీసుకునే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. అసలు నారాయణ స్వామి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, లేదంటే నారాయణ స్వామికి ఈ స్కామ్ లో ఏమైనా షేర్స్ వచ్చాయా, కమిషన్స్ అందాయా లేదా, ఇవన్నీ క్వశ్చన్లు కూడా వేయబోతున్నారు. అయితే నారాయణ స్వామి పాత్ర ఇంతవరకు లేదని చెప్పి కూడా సిట్ ఒక ఫైనల్ అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు కూడా నారాయణ స్వామి పేరు ఎక్కడ వినిపించలేదు. అలాగే విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా ఎక్కడ నారాయణ స్వామి పేరు లేదని చెప్పి కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నారాయణ స్వామిని ఇప్పుడు ఓన్లీ ఒక సాక్షిగానే పరిగణిస్తూ ఈ రోజు ఆయన విచారణకు పిలిచిన దాఖలాలు మనం చూడాల్సి ఉంటుంది, పిలిచిన విధంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయనకు తెలియదు, ఏం సమాధానం చెప్పకపోతే అప్పుడు నారాయణ స్వామిని కూడా నిందితుడిగా చేర్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ నారాయణ స్వామికి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నిజంగా తెలియకపోతే అక్కడ తెలిసిన విషయాలు మాత్రమే అక్కడ చెబితే ఏమైనా ఈ కేసుకు సహాయపడతాయా, ఏదైతే సమాచారం ఇస్తారో నారాయణ స్వామి ఏమైనా ఈ కేసుకు సహాయపడతాయా, ఏదైనా లింకులు ఉంటే కూడా ఆ లింకులు ఇంతటితో పోతాయా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. మరి సిట్ అధికారులు ఏ కోణంలో నారాయణ స్వామిని ఈ రోజు విచారణకు పిలిచారనేది కూడా మరికొన్ని గంటల్లో తేలే అవకాశం కనిపిస్తోంది. మరి నారాయణ స్వామిని ఓన్లీ విచారించి పంపించేస్తారా, లేకపోతే విచారించిన తర్వాత ఇతన్ని కూడా నిందితుడిగా చేరుస్తూ, ఎందుకంటే ఒక ఫైల్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సంతకం చేస్తేనే అది ఒక స్కామ్ కావచ్చు, ఏదైనా కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ చూసుకోకుండా నారాయణ స్వామి సంతకాలు పెట్టి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సిట్ అధికారులకు. సో మరి ఈ రోజు విచారణ అంతా కూడా ఈ అన్ని అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ అన్ని ప్రశ్నలన్నీ కూడా నారాయణ స్వామిని సంధించబోతున్నారు సిట్ అధికారులు. ఒకవేళ నారాయణ స్వామి విచారణకు సహకరించకపోతే నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చి తర్వాత మరొకసారి విచారణకు రమ్మని చెప్పి అప్పుడు నారాయణ స్వామి పాత్ర ఏంటి ఈ కేసులో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేసి అప్పుడు నారాయణ స్వామిని
నిందితుడిగా చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మరో కోణంలో చెప్తున్నారు. మరొకటి ఈరోజు ఇప్పటికే సిట్టు నారాయణ స్వామిని అందులో సాక్షిగానే తేల్చింది. నారాయణ స్వామి పాత్ర లేదని చెప్పి కూడా ఇంతకుముందే సిట్టు ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో మరి అసలు నారాయణ స్వామి పాత్ర ఏంటి అన్నది ఈ రోజు అయితే తేలిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.